అంటే కోట్లే అంటున్నారు. మొన్నటి వరకు తన రెమ్యూనరేషన్ 20 కోట్లంటే అంతా షాక్ అయ్యారు. ఇప్పుడు ఏడాదికి 100 కోట్లు వెనకేసుకుంటున్నాడంటే ఇండస్ట్రీ జనం ఏమవుతారో. ఇది కథ కాదు, మాటల మాంత్రికుడు 100 కోట్ల విజయగాథ. త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లోనే రెమ్యూనరేషన్ లో టాప్ డైరెక్టరా? పాన్ ఇండియా హిట్లతో దూసుకు వెళ్తున్న రాజమౌళి కంటే మాటల మాంత్రికుడికి ఎక్కువ పారితోషికం వస్తోందా? మహేష్ మూవీతో 60 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు త్రివిక్రమ్. 80 కోట్లు తీసుకునే రాజమౌళి కంటే ఇదేమి ఎక్కువ కాదు. కానీ 1 ఇయర్లో మాటల మాంత్రికుడి సంపాదన ముందు రాజమౌళి పారితోషికం నథింగ్ అంటున్నారు. భీమ్లా నాయక్కి రైటర్గా, డైరెక్షన్లో సూపర్వైజ్ చేసిన టెక్నీషియన్గా 30 కోట్లు తీసుకున్నాడట త్రివిక్రమ్. ఇదే కాదు, సుజిత్ మేకింగ్లో పవన్ చేసే సినిమాకు లైట్ ఇన్వాల్వ్మెంట్తో గైడ్గా పనిచేసి 25 కోట్లు వెనకేసుకున్నాడట. ఇదే 55 కోట్లని తేలింది. ఇక మహేష్ మూవీకి వచ్చే రెమ్యునరేషన్ 50 కోట్లు కలుపుకుంటే అదే 115 కోట్లని తేలింది. ఒకవైపు రైటర్ కమ్ డైరెక్టర్గా సినిమాకు 50 కోట్ల నుంచి 60 కోట్లు తీసుకుంటున్న త్రివిక్రమ్ సొంత బ్యానర్తో చాలా సినిమాల్లో వాటాలు పొందుతున్నాడు. మహేష్ మూవీలో కూడా తనకి మైనర్ షేర్ ఉందట. ఒకవైపు స్టోరీస్ రాస్తూ, మరోవైపు సినిమాలు తీస్తూ, ఇంకోవైపు సొంత బ్యానర్ పుణ్యమాని వాటాలు, ఇవన్నీ లెక్కేస్తే ఈ ఒక్క ఏడాదే 150 కోట్లు, యావరేజ్గా ప్రతి ఏడాది 100 కోట్లు ఈజీగా వచ్చేస్తున్నాయట. అలా చూస్తే 2 ఏళ్లకు 80 కోట్లు తీసుకునే జక్కన్నతో పోలిస్తే ఏడాదికి ఈజీగా 100 కోట్లు సంపాదించే త్రివిక్రమ్దే టాప్ ప్లేస్ అంటున్నారు.